కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 9 రోజులుగా మండపాలలో కొలువుదీరిన గణనాథుల నిమజ్జన శోభాయాత్రను సిరిసిల్ల రోడ్లో ధర్మశాల వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధూర్ శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియా, గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు। శోభాయాత్ర సిరిసిల్ల రోడ్డు మీదుగా సుభాష్ రోడ్ నుంచి పెద్ద బజార్ మీదుగా కమాన్ రోడ్డు వరకు కొనసాగి అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు శోభాయాత్ర కొనసాగింది। అనంతరం వినాయకులను టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేశారు। శోభాయాత్ర దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు। శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లను చేశారు। शिवाय मेमोंटे ఉండాలా You should background. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ఇది 41వ సంవత్సరం అట। మరి ఇంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి మరి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది। మరి మన ప్రభుత్వ సలహాదారులు షఫీ అలీ సార్ కూడా ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పినారు। అందరు కూడా మున్సిపల్ సిబ్బంది వర్క్ చేయడం జరుగుతుంది। ఎవ్రీ జోన్ దగ్గర కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా షెడ్యూల్ ఇచ్చినాము। అందరు కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు। మరి టేక్రియాలో కూడా చూసుకుంటే స్టేజ్ టెంట్లు కూడా వాటర్ ప్రూఫ్ టెంట్స్ పెట్టినాము। బ్యారికేడింగ్ కూడా ఐరన్ తోటి బ్యారికేడ్ చేయడం జరిగింది। అక్కడ మన మున్సిపల్ సిబ్బంది కూడా డిజాస్టర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు స్విమ్మర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది। మరి మీ యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేసుకొని మీకేమైనా ఇబ్బంది ఉంటే అక్కడ మా పురపాలక